అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరు, స్వయంగా వెళ్ళినా కలవరు, ఎదురు పడితే మాట్లాడాలంటే బెరుకు, ఒకవేళ పలుకరించినా ముక్తసరిగా 3 మాటలు. ఇవి నిన్నటి వరకు జగన్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాల్లో ఉన్న అభిప్రాయం. కానీ అదే పార్టీ నేతలు ఇప్పుడు జగన్లో మార్పు వచ్చింది అని తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నోట నానుతున్న మాట ఇది. గతంలో అపాయింట్మెంట్ అడిగినా ఇచ్చేవారు కాదు, వెళితే కలవడం కూడా గగనమే అంటూ బాహటంగానే చెప్పుకొని వాపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు జగన్లో వచ్చిన మార్పు గురించి కూడా అందరికీ చెబుతూ ఆనందపడిపోతున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీకి పబ్లిసిటీతో పాటు ఎన్నికల క్యాంపెయిన్ను చేసి పెట్టిన ఓ ఏజెన్సీని జగన్ 2019 ఎన్నికల కోసం మాట్లాడుకున్నారట. ఆ ఏజెన్సీ పని ప్రారంభం కావడంతో ఆ మహిమో మరేమిటో తెలియదు కానీ జగన్లోనూ పార్టీ వ్యవహార సరళిలోనూ ఎంతో మార్పు వచ్చిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. వచ్చిన వారిని పలకరించడం, తన మనసుకు నచ్చిన వారు ఎదురుపడితే ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం, పలకరించేప్పుడు నవ్వులు చిందించడం, మాటల్లో పదును చేతల్లో చొరవ చూపించాలని ఆ ఏజెన్సీ వారు జగన్కు కౌన్సిలింగ్ ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రత్యర్థి ఎదురుపడినా పట్టించుకోనట్లుగా వ్యవహరించే జగన్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తుందని వారే చెబుతున్నారు. ఇటీవల విమానంలో తనతో పాటు ప్రయాణించిన ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ సాయిబాబాను జగన్మోహన్ రెడ్డి పలకరించడమే కాకుండా వారితో కొద్దిసేపు జోకులు కూడా వేశారట. అసెంబ్లీలోనూ బయట ఉప్పు నిప్పుగా ఉంటూ అసెంబ్లీలో తనపై ఒంటికాలిపై విరుచుకుపడే అచ్చెన్నాయుడితో కూడా జగన్ మాట కలపడం ఆయనలో వచ్చిన మార్పుకు నిదర్శనమంటూ వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇటీవల మరో సంఘటన కూడా జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకి విమానంలో వచ్చిన జగన్కి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి విమానాశ్రయంలో కనిపించారు. ఈ సందర్భంగా జగన్ రేవంత్ అన్న అంటూ ఆయన్ని పలకరించారు. కుశల ప్రశ్నలు ముగిసిన తర్వాత రేవంత్ను వెహికల్ వచ్చిందా అంటూ ఆరా తీశారు. అప్పటికే రేవంత్ కోసం టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమయంలో టీడీపీ క్యాడర్ రేవంత్ను ఉద్దేశించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది చూసిన జగన్ నవ్వుకుంటూ కారెక్కి వెళ్ళిపోయారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ పలుమార్లు కామెంట్ చేశారు. ఎన్నికల క్యాంపెయిన్ చేసే ఏజెన్సీ ప్రభావమో ఏమో కానీ ప్రస్తుతం ఆంధ్రాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సుమారుగా ఇలాగే ఉన్నాయి. పెద్ద శత్రువును ఢీకొనాలంటే పక్కనున్న చిన్న శత్రువులను తమలో విలీనం చేసుకోవాలన్న రాజనీతిని జగన్ ప్రదర్శించడం ప్రారంభించారు. కాంగ్రెస్లో ఉన్న అగ్రనేతలకు వల విసరడం మొదలుపెట్టారు. తల్లి కాంగ్రెస్ను పిల్ల కాంగ్రెస్లో కలుపుకుంటే బాగుంటుందని సదరు ఏజెన్సీ వారు సూచన చేయడంతో జగన్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని వైసీపీ అగ్రనేత ఒకరు చెప్పారు. అసంతృప్తితో ఉన్న తెలుగుదేశం నేతలపై కూడా జగన్ వల విసరడం ప్రారంభించారు. అయితే ఆయన ప్రయత్నాలేవి ఫలించడం లేదనుకోండి. అధికారంలో ఉన్న పార్టీ నుంచి వలసలు అంత తేలికగా జరగవన్న సంగతి జగన్కు ఆలస్యంగా బోధపడినట్లుంది. యోయో న్యూస్, అమరావతి.